హాయ్ నమస్తే అండి, పల్లెటూరు అభిరుచులకు స్వాగతం. ఈరోజు నేను చూపించే వీడియో తాటాకు చేప అండి. దీన్ని ఎలా వండాలో ఎలా కడగాలో చూపిస్తాను. ఈరోజు నేను మన పక్కింటి వాళ్ళు పోతా అంటే రేణుగుంట సంతకి 1/2 కేజీ తెప్పించుకున్నానండి. 1/2 కేజీకి 5 చేపలు వచ్చాయి. ఇవి బాగుంటాయండి, కూర చేసుకొని తిన్నా, ఫ్రై చేసుకొని, పప్పు కూరకు కానీ రసానికి కానీ ఏటికి కానీ జ్వరం వచ్చినా కూడా బాగుంటుందండి. ఉప్పు చేప ఇది. ముందుగా పక్కన ఆ పీస్ అంతా తీసుకునేయాలా. నేను క్లీన్ చేసి ఒక డబ్బాలో వేసుకుంటానండి ఇప్పుడే ఒకేసారి. తలకాయ కోసినప్పుడు ఆ పేగు వస్తుంది, ఆ పేగు అంతా తీసి పక్కన పడేయాలా. ఇలాగా ఒకేసారి ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకోవాలండి. ఎలా చేసుకున్నా బాగుంటుందండి కూర. ఒట్టిదే కూడా ముద్దగా వండుకోవచ్చు, కాయగూరలు వేసి కలిపి వండుకోవచ్చు. ఒక చేప ఒక 6 పీసులు అయిందండి. అన్నీ కోసేసాను. ఈ తలకాయలు కూడా వండుకునే వాళ్ళు మేము చిన్నపిల్లలప్పుడు. ఇప్పుడు ఎవరు వండడం లేదండి. ఆ గలీజ్ అంతా ఎంత నిందో చూడండి. ఇదంతా పారేస్తాను. అన్నీ కోసేసాను, అన్నీ క్లీన్ చేసుకున్నాను. దీంట్లో లావుగా పెద్ద పెద్దగా ఉండేటివి ఒక డబ్బాలో వేసి మూత వేసి పెట్టుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి. లావుగా ఉండేటివి కావాలన్నప్పుడు క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అందుకని నేను డబ్బాలు వేసి మూత వేసుకుంటున్నాను. ఒకరవ తోకలుగా ఉండేటివి, ఒకరవ పల్చగా ఉండే కండది నేను కూర చేయాలనుకుంటున్నాను. ఏదో ఒకటి చేస్తానండి. మళ్ళీ బండకేసి క్లీన్గా తోముతున్నానండి. నీట్గా వచ్చేస్తుంది బండకేసి తోమితే. మనము అంత తోమలేకపోతే ఉడికి నీళ్ళు లైట్గా కాగబెట్టి దాంట్లో వేసుకోసేపు ఒక 5 నిమిషాలు ఉండిచ్చి శుభ్రం కడిగేస్తే వచ్చేస్తుంది. కొలా కింద పెట్టి బాగా నీట్గా కడుక్కుంటున్నాను. శుభ్రంగా కడుక్కున్నానండి. ఇవేం చేసుకోవాలో మళ్ళీ దేంట్లో కలిపి చేయాలనేది నేను కూరలో చేసి చూపిస్తాను. ఇలాగే కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.